హలో గైస్, గుడ్ మార్నింగ్. హోచ్మిన్లో 2 days, డలాట్లో 2 days, ఇది దానాంగ్లో 4 days. దానాంగ్ స్పెషల్ ఎందుకంటే ఇది ఒక స్వర్గం. ఇది ఊరు కాదు, ఇది స్వర్గము. వియత్నాం గురించి నేను చాలా 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 రకాలుగా విన్నాను, చాలా బ్యాడ్గా కూడా విన్నాను. బట్ వియత్నాం ఒక స్వర్గము. సో వియత్నాం అనగానే చాలామందికి ఏం గుర్తుకొస్తుంది అంటే ఇట్లా చెయ్యి ఉంటుంది, చెయ్యి పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా. సో ఈరోజు నేను అక్కడికే వచ్చాను. మా రూమ్ నుంచి ఈ లొకేషను 40 kilometers చూపించింది. బట్ 40 kilometers పైకి అంటే బ్రిడ్జ్ దగ్గరికి 40 kilometers, ఇక్కడికి 27 kilometers ఉంది. కట్టడాలు మటుకు భలే కడతారు, చూడడానికి చాలా బాగుంటాయి. ఈ డ్రాయింగ్ కానీ ఈ వెళ్ళే వే కానీ చాలా బాగుంది. ఇప్పుడు 1-2 kilometers నడిపించారు, ఇంకా నడుస్తూనే ఉన్నాం. అదేదో కేబుల్ కార్ ఎక్కేసి పైకి వెళ్ళాలి, దాని గురించి నడుస్తూనే ఉన్నాము. ఎంత దూరం నడవాలో ఏమో. ఇండియా. ఫ్రీ బీర్లు అంట, 2 ఇచ్చింది. మనం తాగాం కాబట్టి ఏమో చూద్దాం. ఇవే ఇప్పుడు ఎక్కి మనం వెళ్ళిపోవాలి ఇందులో. కింద చూస్తే కళ్ళు తిరుగుతున్నాం. స్వామి కింద అక్కడ చెయ్యి కనపడుతుందా? అదే దాన్ని చూడడానికి ఎంత దూరం వచ్చాం మనము. అదిగో చెయ్యి పైన బ్రిడ్జ్. ఇది ఇప్పుడే దిగుతున్నాము, ఎక్కుతున్నారు. దిగడం అయింది, ఎక్కడం అయింది. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చే వాళ్ళు వస్తారు. కేబుల్ కార్ ఎక్కేదాకా నాకు తెలియని విషయం ఏంటంటే, నేను ఎక్కిన కేబుల్ కారు వరల్డ్లోనే అతి పెద్దదంట. ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తైన కేబుల్ కార్ అంటది. ఎక్కిన తర్వాత నాకు గుండెలు గుబేలు ఉన్నప్పుడు అప్పుడు గూగుల్ చేశా, ఏంది ఇది వెళ్తుంటే రావట్లేదు అని. మొత్తం 7 kilometers ఉందంట పొడగది. 7 kilometers అంటే మాటలు కాదు. ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. నేను కూడా ఎప్పుడెప్పుడా వెళ్ళేదని ఎదురు చూస్తున్న బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కోసమే మనము ఇంత తపస్సు చేసి ఇంత కష్టపడి ఆ కేబుల్ కార్లో కష్టపడి పైకి వచ్చింది ఈ బ్రిడ్జ్ కోసమే. నిజంగా వర్తిది. పైకి వచ్చిన తర్వాత అనిపించింది నాకు వర్తిదని. ఎలా కట్టారా బాబు ఇంత అద్భుతంగా. వావ్, చాలా బాగుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. సిమెంట్తో ఒక పిల్లర్లా కట్టి దానిపైన బ్రిడ్జ్ చేశారు, లైట్ వెయిట్ బ్రిడ్జ్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. ఇట్స్ వండర్, ఇది ఒక వండర్. కేబుల్ కార్ చూడండి ఎలా వస్తుందో, మేఘాలు చీల్చుకొని పైకి వస్తున్నట్టుగా ఉంది. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. ఇక్కడ చాలా దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇందులో మన ఇండియా ఫ్లాగ్ ఉందో లేదో చూద్దాం రండి. వెనక మ్యూజిక్ ఒకటే సోది వేస్తున్నారు రా బాబీడు. ఓకే, అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ ఉంది. సో నేను మన ఇండియా ఫ్లాగ్తో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. చాలా బాగా గర్వంగా ఉంది. ఇది చూడండి, బొమ్మ నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళు మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ నోట్లోంచి వస్తున్నాయి. నైస్. ఇది కూడా ఏదో చెయ్యి చూపించినట్లుంది. ఇట్లా అవి 2 కాళ్ళు, మనిషి పాటలన్నీ ఇక్కడ ఉన్నాయి. తలకాయ, కాళ్ళు 2 చేతులు. వరణీయక్క. ఇప్పుడు ఎండ వస్తుంది. ఇందాకటి వరకు మొత్తం మేఘాలు వచ్చేసి చలిగా ఉండేది, ఇప్పుడు ఎండ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉందో వ్యూ. అది ఆ హ్యాండ్స్ బ్రిడ్జ్, అది చూడండి ఎలా ఉందో. ఇది లెఫ్ట్ హ్యాండ్, అది రైట్ హ్యాండ్. చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇప్పుడు ఆ చేతిలో బ్రిడ్జ్ ఉంది కదా, అది అయిపోయింది కదా. అక్కడి నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఈ కేబుల్ కారే ఎక్కాము. చూడండి, ఈ స్తంభం వచ్చినప్పుడు ఇది ఊగుద్ది, అప్పుడు నాకు చుక్కలు బేదులే. చూడండి అది ఈ మ్యూజిక్ పెట్టి సాగు కొడుతున్నాడు. ఫైనల్గా బాణాయిల్స్ వచ్చాము. చూడడానికి ఇది ఫలక్నామా ప్యాలెస్లా ఉంది, కానీ చాలా బాగుంది. మన బాహుబలిలో ఉన్న ప్యాలెస్ లాగా, బాహుబలి ప్యాలెస్ లాగా, ఫలక్నామా ప్యాలెస్ లాగా ఉంది. చాలా బాగుంది చూడడానికి. ఇట్స్ వర్త్ ఇట్ మ్యాన్. పైన చూడండి ఎలా వేసారో పెయింట్, మొత్తము ఏదో
స్కైలో ఉండేటట్టు వేసిండు కదా, చాలా బాగుంది. ఇది చూడడానికి చాలా బాగుంది. ఈ కాస్త స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది నాకు. అది కూడా నా డ్రీమ్ ప్లేస్ స్విట్జర్లాండ్ వెళ్ళాలనేది. నాకెందుకో ఈ కాస్త స్విట్జర్లాండ్లో అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది, అది అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కొత్తగా కట్టారు, అంటే కొత్త బిల్డింగ్సే ఇవన్నీ, కొత్త బిల్డింగ్స్. బట్ చూడడానికి పాత బిల్డింగ్స్ లాగా కనపడుతున్నాయి. చూడండి, చూడడానికి పాత బిల్డింగ్లా కట్టి లైక్ స్విట్జర్లాండ్ ఫీల్ తీసుకొచ్చారు. చాలా బాగుంది, ఇంత అద్భుతంగా ఉంది ఈ లొకేషను. సేమ్ మన స్విట్జర్లాండ్ లానే ఉంది. స్విట్జర్లాండ్లో స్నో పడితే ఎలా ఉంటుంది అలా ఉంది. స్నో ఆర్టిఫిషియల్ పెడితే ఇగో ఇట్లా పెట్టినట్టు ఆర్టిఫిషియల్గా ఇంకా పెట్టింటే బాగుండేదేమో అని నా ఫీల్. చూసిన తర్వాత ఈ లొకేషన్ మొత్తం స్విట్జర్లాండ్ వెళ్ళాలి అన్న కోరిక ఇంకెక్కువ అయిపోయింది నాకు. చాలా బాగుంది. కాకపోతే ఫుడ్ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. హాట్ డాగ్ ఒకటి లక్షలు చెప్తున్నారు, అంటే మన కరెన్సీలో వేలల్లో. ఈ ఉడతల దగ్గర ఫోటో దిగడానికి ఇదంతా లైను. వీళ్ళందరూ దాని గురించి నిలబడి ఉన్నారు. నూన్స్ అద్రిపోయే చర్చ్, అద్భుతమైన చర్చ్. వావ్, జస్ట్ లైక్ వావ్. చాలా అద్భుతంగా ఉంది చర్చ్ ఇది చూడడానికి. మీకు కనపడుతున్నాయన్నీ బీర్ ట్యాంకర్లు, అవన్నీ అక్కడ బీర్ తయారు చేస్తారు. ఇప్పుడు ఆ టేస్టింగ్ ఇస్తాడు మనకి. మొత్తం ఒక 4-5 ఫ్లోర్లు ఉంది ఇదంతా రెస్టారెంట్. అవి చూడండి, అవన్నీ ట్యాంకర్లు అవే. ఫ్రీ బీర్ టికెట్స్ ఇవి. మరి వాడు ఇస్తాడో ఇవ్వడో చూద్దాము. ఇక్కడ అడిగి చూద్దామా. ఫ్రీ బీర్లో ఇన్ని రకాలైన బీర్లు ఉంటాయో నాకు తెలియదు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ రకరకాల బీర్లు, ఇక అవి కూడా రకరకాల బీర్లు. ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తున్నాయి మొత్తం. సో మనం ఇక్కడ ఫ్రీ బీర్ క్లైమ్ చేసుకోవడానికి వచ్చాము. ఆమె బీర్ ఇస్తుంది. అడిగాను బీర్ ఇమ్మని, ఇస్తుంది. మనం తాగము, బట్ తీసుకుందాం. ఎందుకు వేస్ట్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం. 2 బీర్లు ఇచ్చింది. ఇలాంటి టోకన్లు మనకు కింద ఇచ్చారు ఇందాక. బీర్లు క్లైమ్ చేసుకోండి ఇక్కడికి వచ్చాను. మామూలుగా అయితే ఇంత దూరం ఎవరు రాడు కదా ఇది చూడడానికి. సో ఇది ఇచ్చి వాళ్ళు కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 గ్లాసులు బీర్లు ఫ్రీగా ఇచ్చారు. బీర్లు టేస్ట్ చేసి చెప్తాను. బీర్ ఈ కలర్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది కోకోకోలా టైప్ ఉంది. మరి తాగి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మన సైడ్ బీర్లు స్మెల్లే వస్తుంది ఏమో, కొద్దిగా స్ట్రాంగ్ అనిపించింది. బాగాలేదు అసలు, టేస్ట్ అయితే అసలు బాగాలేదు. స్మెల్ బాగుంది, మళ్ళీ టేస్ట్ బాగాలేదు. చాలా గలీజ్గా ఉంది. అంటే కాకరకాయ జ్యూస్ తాగినట్టుగా ఉంది. కాకరకాయ పచ్చిది తింటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది, గలీజ్గా. ఇక్కడ కొడుతుంది చేదు గలీజ్గా. సో గైస్ చూశారు కదా, బాణా హిల్స్ ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించాను మ్యాక్సిమం అంతా. ఇప్పుడు కేబుల్ కార్లో మనం పొద్దున్నే పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు మళ్ళీ కిందకి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి బైక్ తీసుకొని 26 కిలోమీటర్లు నా రూమ్కి వెళ్ళిపోవాలి. వాన పైన పడుతుందా కింద పడుతుందో తెలియదు. కింద పడితే మరి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్టర్నేట్ ఏంది మరి రెయిన్ కోట్లో ఏందో ప్లాన్ చేసుకుంటా కిందికి పోయి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కిందికి చూస్తే భయం దడబుట్టేస్తుంది. పెద్ద అడవి కింద, పెద్ద నల్లమల ఫారెస్ట్లా ఉంది. గైస్ నేను ఇది అయిపోయిన తర్వాత రేపు నైట్ నాకు ఫ్లైట్ ఉంది. నేను హానోయ్ వెళ్ళి హానోయ్ నుంచి మళ్ళీ సాపా. హానోయ్లో 3 డేస్ ఉంటాను. సాపాలో ఒక 3 డేస్ ఉంటాను. ఇంకో 1 వీక్ ఇక్కడ ఉంటాను నేను. తర్వాత ఇండియా వెళ్ళిపోతాను. ఇండియాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంట. ఫ్లైట్లు ల్యాండింగ్ టేకాఫ్లు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. మరి భయం అవుతుంది, చూడాలి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకు. ఈ స్తంభం వచ్చిన ప్రతిసారి భయం అవుతుంది, సౌండ్ వస్తుంది, ఎక్కడ పడిపోద్దని భయం అవుతుంది. ఓకే గైస్, బాయ్.